లోపడుకో అంటే చెంపాలా తింటావా? చెంపాల అన్న అన్నదా లేదా అన్న? కరెక్ట్ అయిపోనా సాక్ష్యం పాల్కనా అన్నదా లేదా? డ్రైవర్ది చెంపాలు పడతావా? నువ్వు ఎంప్లాయీవా? ఎంప్లాయీ అయితే రఫ్ అండ్ టాప్ ఉంటావా? లోపడుకోమంటే రఫ్ అండ్ టాప్ ఉంటావా? చెంపావాళ్ళ తింటావా? నావే కిరాణా కండక్టర్ అన్న కిరాణా లోపడుకోమంటే చెంపావాళ్ళ తింటా అంటే కిరా బస్సు రివర్స్ చేసాగు. ఉచిత బస్సు పథకం ఏందో కానీ పబ్లిక్ పాలిటీ ఏదో శాపంగా మారింది. అయిన దానికి కాందానికి కొట్లాడుకు పీకులాడు పంచాయతీలు పోలీస్ స్టేషన్ కోడు గంటల తరబడి పోలీస్ స్టేషన్లో నిలబడి లొల్లి ఏందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. కానీ డ్రైవర్ వర్సెస్ ప్రయాణికురాలు 30 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ ముందు నిరీక్షించిన బస్సు 60 మంది ప్రయాణికులు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు బస్సు ఓ ప్రయాణికురాలు దుర్భాషలు ఆడిందంటూ పోలీస్ స్టేషన్ నందు ముందు బస్సు ఆపి కంప్లైంట్ ఇచ్చిన బస్ డ్రైవర్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే TS 07 UG 7309 హైదరాబాద్ 2 డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి కొల్లాపూర్ వెళ్తుంది. జడ్చర్ల కొత్త బస్టాండ్కి వచ్చిన తర్వాత తిమ్మాజ్పేట వెళ్ళాలని జడ్చర్ల శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఒక మహిళ బస్సు ఎక్కింది. ఇంకా ఇక్కడ ఫుల్ జనాలు ఉండడంతో ముందర ఉంటే బ్రేక్ వేస్తే ఇబ్బంది అవుతుందమ్మా, కింద పడతావు వెనుకో అని డ్రైవర్ అన్నాడంట. దానికి ప్రయాణికురాలు దుర్భాషలాడడంతో కోపం వచ్చిన బస్సు డ్రైవర్ చక్కగా పోలీస్ స్టేషన్ ముందరికి బస్సు తీసుకొచ్చి బస్సు ఆపి ఆమె మీద ఫిర్యాదు చేసిండు. ఇంకా ఇదే మహిళతో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చి డ్రైవర్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళ CI పట్ల కూడా దురుస్తుగా ప్రవర్తించినట్లు అక్కడ చూసిన వాళ్ళు చెప్తుండ్రు. ఇంకా ఈ ఆర్టీసీ బస్సులు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం వల్ల ఇంకా బస్సు డ్రైవర్పై మహిళ ఫిర్యాదు చేయగా మహిళపై బస్సు డ్రైవర్ ఫిర్యాదు చేసిండ్రు. ప్రయాణికులందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి డ్రైవర్ తప్పేం లేదని CI కమలాకర్ సార్కి చెప్పడంతో బస్సు డ్రైవర్ని వదిలేసిండు CI కమలాకర్ సారు. ఇంకో 20-25 నిమిషాల తర్వాత మహిళను కూడా వదిలేసిండ్రు. ఇద్దరైతే కంప్లైంట్లు ఇచ్చిర్రు. ఇంతకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఏమంటుండ్రు, డ్రైవర్ ఏమంటుండ్రు, మీరే ఉనండి. ఏం కాలేదు, డ్రైవర్ ఉండి ఎన్నికి పోమ్మా అడగు, నిలబడితే కింద పడతావు ప్రాబ్లం వస్తుంది అని చెప్పిండు. కింద పడితే కష్టం కదా ఎన్నికోవాలంటే నేను ఎందుకు పోతా, నీది ఆ బస్సు, నీ అబ్బది ఆ బస్సు, నీ అబ్బదా అని ఆయన కొట్టడానికి లేచింది. నువ్వు ఎక్కువ మాటలు చెప్పాల కొరకు నేను నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది. నేను ఒక ఎంప్లాయీని మీరు ఏమనుకుంటున్నారు అని అంటుంది. పాపం ఆయన ఏమంటలేడు డ్రైవరు, ఎన్నికోమ్మా అని అంటుంది. ఆయన కానీ సీట్ ఇచ్చిండ్రు. ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది. అసలు అది కరెక్ట్ కాదు. ఆమె ఎవరో ఒక ఎంప్లాయీ అంటే ఆమె అర్థం చేసుకోవాలి. ఆయన మీద కొట్టడానికి లేచిన డ్రైవర్ మీద కరెక్ట్ కాదు కదా. అందరు ఎంత చెప్పిన ఇంటర్లేదు బస్సులు అసలు. ఆమె ప్యాసింజర్ ఉన్నదన్న లేడీస్ ఉన్నారు, లోపలితో అమ్మాయి నిలబడ కింద పడతావు బ్రేక్ వేస్తే కింద పడతావు అన్న అంటే నేను నో నీకేమైంది, నేను ఇలా పడతా వాళ్ళతో కానీ చెప్పవాళ్ళే కానీ ర్యాష్గా మాట్లాడు సార్. ఆమె కేసు పెట్టారా మీరు? పోయి పిటిషన్ వచ్చాను సార్ కలిస్తే పిటిషన్ చేయండి ఆమె అని చెప్పింది. లోపల ఉంది, లోపల కూర్చోబెట్టుకున్నారా? పిటిషన్ రాసుకున్నారు ఆమె నాతోని లోపల వేసుకున్నారు. మీ పేరు? పరమేశ్వర. లోపలికోమంటూ